యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూశారు కదండి, ఈ లతగారు వీరనారాయణ గడప తొక్కింది అని చెప్పడానికి ఇదే ఏకైక సాక్ష్యం. కాంతమత్త, నువ్వు పేర్చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నోర్మోయ్, ఎవరిని మోసం చేస్తావే? ఎంతకాలం మోసం చేస్తావే? నీ చెల్లెలి కాపురం నిలబెట్టడానికి ఈ మహానుభావులిద్దరినీ మోసం చేస్తావా? నువ్వా కాంతమ్మా? లత, నువ్వు మా మీద చూపించిన ప్రేమ అభిమానం మొత్తం నాటకమని, నువ్వు మాకిచ్చిన గౌరవం మర్యాద మొత్తం బూటకమని తేలిపోయింది. నీలాంటి ద్రోహికి ఈ ఇంట్లో స్థానం లేదు. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నన్ను నేనే శిక్షించుకొని చేస్తాను. వద్దండి, వద్దు. నేను బ్రతకాలని నువ్వు కోరుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. లేదా నా చావును చూసి విధవగా ఈ ఇంటిని నువ్వు వేలుకో. సరేనా? వద్దండి, వద్దు. అంత మాట అనకండి. నా పసుపు కుంకాలు నిండు నూరేళ్లు ఉండాలి. మీరు నిండు నూరేళ్లు బతకాలి. అక్క, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేనక్క. వెళ్ళిపోదాం పదా. అది కాదు చెల్లి. వద్దక్క. నేను జీవితాంతం ఆయనకి తోడుగా ఉంటే తను జీవితకాలం సంతోషంగా ఉంటాడని నమ్మి ఈ ఇంటికి కోడలిగా వచ్చానక్క. అలాంటిది నేను ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ళు నరకం అనుభవిస్తున్నారని తెలిసాక ఎందుకుండాలక్క? ఎవరి కోసం ఉండాలి? నాకిక్కడ ఉండాల్సిన అవసరం లేదక్క. పదక్క, ఇంటికి వెళ్దాం. విన్నావు కదా చిట్టి, నీ చెల్లికే ఇక్కడుండడం ఇష్టం లేదు. ఇంకా ఎందుకు తమరు పోరాడతారు? బయలుదేరండి. కాంతమత్త, నా చెల్లి నిన్ను తన తల్లిదండ్రులతో సమానంగా పోల్చింది. నిన్ను దేవతలా చూసింది. కానీ ఆ దేవతే దయ్యంలా మారి తన జీవితాన్ని బలి తీసుకుంది. ఈ పాపం నిన్ను బోరికి వదిలిపెట్టదత్తా. ఇంతకింత అనుభవిస్తావు. ఇంతకి బంద రేట్లో కుమిలి కుమిలి ఏడుతావు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. మావయ్య, మీకు చెప్తున్నాను, ఏ పాపం చెయ్యని నా చెల్లితో కన్నీరు ఎట్టించి గుండెలు పగిలేలాగా ఏడిపించి మరీ ఇక నుంచి పంపించేస్తున్నారు. ఏ భార్య తనకొద్దని వర్మ దిగజారిపోయి ప్రవర్తించాడో, ఏ కోడలు నీకొద్దని మా మావయ్య తన పెద్దరికాన్ని సంస్కారాన్ని వదిలెట్టి ప్రవర్తించాడో, అదే కోడలు కావాలని నా ఇంటి ముందుకు మీరొచ్చి ఏడ్సే రోజు ఆ
అతి దగ్గరలోనే ఉంది వర్మ. ఆ రోజు నా చెల్లికి మా బాబాయికి క్షమాపణ చెప్తేనే గాని నా చెల్లెళ్ళు నీ ఇంటి గడప తొక్కదు. ఇది ఈ చిట్టి మసపతం. రా చెల్లి, పదేళ్దామా. అమ్మా అమ్మా చిట్టమ్మా, నేను చెప్పేది వినండమ్మా. లత, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నా మాట వినండమ్మా. హే మానసా, ఎందుకే వాళ్ళని బతిమలాడతావు? వాళ్ళకేనా పౌరుషం ఉండేది? ఏ మనకుండదా? మీరు ఉండండి. అమ్మా లత, నేను చెప్పింది వినండమ్మా. ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండమ్మా. అత్తయ్య, నా దారికి అడ్డు రాకండి. నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. నాకీ ఇంట్లో స్థానం లేదని తెలిసాక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేనత్తయ్య. దయచేసి నా నిర్ణయానికి అడ్డుపడకండి ప్లీజ్. నువ్వైనా చెప్పు చిట్టమ్మా. వెళ్దాం పదక్క. రామలత, చిట్టమ్మా, రే లత వెళ్ళిపోతుందిరా. ఆపరా లత, లత. మానసదేవి గారు, వెళ్ళనివ్వండి. వాళ్ళకే అంత పౌరుషం ఉన్నప్పుడు మనకెంత పౌరుషం ఉండాలి మానసాదేవి గారు? వెళ్ళనివ్వండి. అమ్మ లత, అమ్మ లత, లత. నాన్నగారు, ఇప్పుడు మీరు హ్యాపీనా? అవునరా, ఆ వీరనారాయణ గాడి మీద పగ తీర్చుకున్నందుకు అంతులేని ఆనందపడుతున్నాను నేను. అవును, ఎంత కాదనుకున్నా ఆ లత వీరనారాయణ గాడి అన్న కూతురు. దాని కాపురం నిలబెట్టడం కోసమైనా, దాని జీవితం చక్కబెట్టడం కోసమైనా వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలరా. చేసిన తప్పుకి నాకు క్షమాపణలు చెప్పి నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు వాడి నెత్తిన చల్లుకోవాలి. చల్లుకుంటాడు నాన్నగారు. అలా గనక చెయ్యకపోతే నా పేరు వర్మే కాదు. నార్మై, చిచ్చి, మీరు అసలు మనుషులేనారా? మీకు అసలు మానవత్వం అనేదే లేదా? అమ్మా, నార్మై, నీకు అమ్మ అని పిలిచే అర్హత కూడా లేదురా. మానసాదేవి, అవునండి, అవును. నా కుటుంబం మీద పగతో రగిలిపోతున్న మీరు ప్రేమ గురించి మర్చిపోయి ఉంటారని, అందుకే మీ శత్రువు ఇంటి కూతురే మీ ఇంటి కోడలన్న విషయం మర్చిపోయారు. మీ శత్రువు ఇంటి చెల్లెలే మీ ఇంటి కోడలన్న విషయం కూడా మర్చిపోయారు. అందుకే తండ్రి కొడుకులిద్దరూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. మానసాదేవి, ఏ పశువులు అన్నానని కోపం వచ్చిందా? ఒక్క నిమిషం మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. లత ఇంటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ క్షణమైనా తనను ఒక మనిషిలాగా చూసారా? ఈ ఇంటి కోడలుగా గౌరవించారా? లేదే. మీ పగ సాధించుకోవడానికి దాన్ని ఒక పావులాగా వాడుకున్నారు. కాబట్టే
కాబట్టే నా కోడల్ని పిచ్చిదాన్ని చేసి అమాయకురాల్ని చేసి మా అమ్మకి లేని గుండెపోటుని సృష్టించి దాన్ని ఇంటి నుంచి దూరం చేశారు. మహాపాపం అండి. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటే మట్టి కొట్టుకుపోతారండి, మట్టి కొట్టుకుపోతారు. మీరు దిగజారిపోయారని తెలుసు, కానీ ఏ తప్పు చెయ్యని భార్య మీద కూడా మీ ఆధిపత్యాన్ని అహంకారాన్ని చూపించే స్థాయికి దిగజారిపోతారని ఇప్పుడే తెలిసిందండి, ఇప్పుడే తెలిసింది. అమ్మా, తప్పు చేసింది ఎవరు? మీ అన్నలు కాదు? అలాంటి మీ అన్నల్ని వదిలేసి నా తండ్రిని తప్పు పడతావేంటి? నోర్మయ్, పాపిష్టి ఎదవా. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యం వేస్తుందిరా. ఎవరా తప్పు చేసింది? ఎవరు? నాన్న. అసలు మా ఆస్థానంలో, మా సంస్థానంలో మీ నాన్నకున్న స్థానం ఏంటో తెలుసా? మేనేజర్. కేవలం మా అన్నగారు 10,000 రూపాయలు పడేస్తే జీతం డబ్బుల కోసం పనిచేసిన సామాన్యమైన మేనేజర్. అలాంటి వ్యక్తి 100 కోట్లకి అధిపతి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే ఏ అన్న మాత్రం క్షమిస్తాడ్రా? ఏ అన్న మాత్రం భరిస్తాడ్రా? అందుకని మా నాన్నగారిని అవమానిస్తారా? అవమానించింది నా అన్నలు కాదురా, మీ నాన్నగారే. అమ్మా, అవును. ఈ అపార్థాలకి, ఈ అనార్థాలకి కారణం ఎవరో తెలుసా? ఇదిగో మన కంటి ముందే నిలబడి మన ఇంటిని శాసిస్తుందే అతి దుర్మార్గురాలు, అతి నికృష్టురాలైన ఈ కాంతమేరా. మానసదేవి గారు, నర్మయ్, నర్మయ్. పాపిష్టిదానా, ఆ రోజు నేను నీ దగ్గరకు వచ్చి నేను రఘురామ్ గారిని ప్రేమిస్తున్నాను, ఈ విషయం మా అన్నయ్యలతో చెప్పి నా పెళ్లికి ఒప్పించు అని నీతో చెప్తే నువ్వేం చేసావు? మా అన్నయ్యలతో నిజం చెప్పకుండానే, మా పెళ్లి గురించి వివరించకుండానే మాతో ఒప్పుకున్నారని అబద్ధం చెప్పావు. ఆ అబద్ధం నిజమని చెప్పి నేను గుడ్డిగా ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. ఇది నిజం కాదంటావా? ఈ ఇల్లు ఇలా తయారవటానికి, ముక్కలవటానికి కారణం నువ్వే కాదంటావా? మాట్లాడవే. అయ్యో రామా, ఇదెక్కడ గొడవండి? మీరేంటి మీ ప్రేమ గురించి నాతో చెప్పడమేంటి? నేనేమో మీ వాళ్లతో చెప్పకుండా మీ మధ్య గొడవలు పెట్టి 2 కుటుంబాల్ని ముక్కలు చేయడమేంటి? బాబుగారు, లత ఈ ఇంటికి దూరమైందన్న బాధలో మానసాదేవి గారు ఏదేదో మాట్లాడుతున్నారండి. అవును కాంతమ్మ, దీనికి పైత్యం బాగా పెరిగింది. పుట్టింటి గాలి బాగా వంట పట్టింది. హే మనసా, జరిగిన దాంట్లో ఎవరి తప్పుందో నాకు తెలియదు గాని మా మాట కాదని మమ్మల్ని నమ్మించి ద్రోహం చేసి ఆ వీరనారాయణ గాడి గడప తొక్కి ఆ లత తప్పు చేసింది. అందుకే దానికి తగిన శిక్ష పడింది. ఇక జీవితంలో ఆ లత ఈ ఇంట్లో అడుగు పెట్టదో. ఒకవేళ అడుగు పెట్టాలి అంటే అదే మీ అన్న శ్రీ 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 జమీందారు వీరనారాయణ గారు వచ్చి నా కాళ్ళు గడిగి
ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలి. ఆ రోజే తనని ఇంటి కోడలిగా ఆహ్వానిస్తాను, అంగీకరిస్తాను. కాదు కూడదని అహంకారానికి పోతే నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను. చంపేస్తాను 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 చంపేస్తాను, మీ ఇద్దరిని చంపేస్తాను. అంతే తప్ప నా మేనకోడలికి మాత్రం నేను బ్రతకుండగా అన్యాయం జరగనివ్వను జరగనివ్వను జరగనివ్వను. ఏయ్! నాలో ఉన్న మృగాన్ని నిద్ర లేపక మానసా. నేను మనిషినన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. నీకు నిజంగా నీ కోడలి కాపురం నిలబెట్టాలన్న కోరికుంటే నీ పౌరుషం, కోపం చూపించాల్సింది నా మీద కాదే, నీ అన్న మీద. ఓ అయ్యయ్యో బాబుగారు, అనవసరంగా మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చానేమో అనిపిస్తుందండి. తెలియక తప్పు చేసుంటే నన్ను క్షమించండి బాబుగారు. దుర్మార్గురాలా, చెయ్యాల్సిన వెధవ పనులన్నీ చేసి ఇప్పుడు నక్క వినయాలు చూపిస్తున్నావా? నక్క వినయాలు చూపిస్తున్నావా? ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే నీ ప్రాణాలు తీస్తాను. అయ్యో మానసదేవి గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. మీ ఇంటి కోడలు మీ పరువు తీసిందన్న విషయం చెప్పాలనే వచ్చాను తప్ప ఇందులో నాకెలాంటి స్వార్థం లేదండి. ఇలా చెప్తున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. రఘురాం గారు, ఆ చిట్టెమ్మ సామాన్యురాలు కాదండి. తన బాబాయ్ మీద పగబట్టారనో, తన చెల్లెలి జీవితం నాశనం చేశారనో ఖచ్చితంగా మీ మీద పగ తీర్చుకుంటుందండి. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? అవునండి, తన పుట్టింటికెళ్ళింది అన్న ఒకే ఒక్క కారణంతో లతని ఇంటి నుంచి పంపించారు కదండి. అవును. ఆ అలా పంపించడం మీకు న్యాయమేమో కానీ చట్టరీత్యా అది అన్యాయం అండి. నువ్వు చెప్పేది నిజమా కాంతమ్మా? అవును బాబు, మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ ఏ తప్పు చెయ్యని ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేయడం చట్టరీత్యా నేరవండి. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ చిట్టెమ్మ రేపు మీ మీద పోలీస్ కేసు పెట్టి గృహహింస చట్టం కింద మిమ్మల్ని అరెస్టు చేయించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే గృహహింస చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తుందా? ఇంకా అనుమానమా బాబు గారు? చూస్తుండండి, రేపో ఎల్లుండో లాయర్తో మీ ఇంటికి నోటీసులు పంపించి మీ మీద కేసు పెట్టించి మిమ్మల్ని జైలుకి పంపించకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదండి. దుర్మార్గురాలా, ఇప్పటిదాకా పెట్టిన చిచ్చు సరిపోలేదా? నువ్వు ఇంకొక క్షణం నా ఇంట్లో ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత శ్రమ మీకెందుకులేండి బాబుగారు. మీ మీదున్న అభిమానంతో నిజం చెప్తున్నానండి. నాకు తెలిసి 2 రోజుల్లో లాయర్ దగ్గర నుంచి మీకు నోటీసులొస్తాయి. అప్పుడైనా నేను చెప్పింది నిజమని నమ్మండి, అంతే చాలు. చిచి, పాపిష్టురాలు, దీన్నేం చేసినా పాపం లేదు. ఏయ్, కాంతమ్మని ఎందుకు తిడతావు? చూద్దాం, 2 రోజుల్లో నోటీసులు వచ్చాయా
కాంతమ్మ చెప్పింది నిజం. రాలేదా? నువ్వు చెప్పిందే నిజం. కాంతమ్మ చెప్పినట్టుగా మనమేదెవరన్నా కేసు పెట్టి మనకి నోటీసులు పంపించారా వాళ్ళంతూ చూస్తానంతే. అది నా పెళ్ళమైనా సరే, నా మేనమామైనా సరే. విన్నావుగా? పుట్టింటి వాళ్ళింటి నుంచి నోటీసులు రాకుండా చూసుకో. వచ్చాయంటే మాలో ఉన్న మృగాలకి నీ పుట్టింటి వాళ్ళు బలి పశువులైపోతారు. ఎందుకు స్వామి నన్ను నా మేనకోడల్ని ఇంతలా హింసిస్తున్నావు? ఎందుకు స్వామి అభం శుభం తెలియని ఆ అమాయకురాలికి శిక్ష విధిస్తున్నావు? అమాయకురాలైన నా కోడల్ని, దాని కాపురాన్ని చక్క పెట్టే బాధ్యత నీదే స్వామి, నీదే.